హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు సిఎస్ఎస్లో ఉన్న ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు మీకు హెచ్టిఎంఎల్ గురించి తెలియాలి. సో హెచ్టిఎంఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. అంటే మనకి హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. కానీ హెచ్టిఎంఎల్లో లేని డిజైన్స్ అనేవి అంటే స్టైల్స్ అనేవి సిఎస్ఎస్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోట్ ప్యాడ్ గురించి తెలిసే ఉంటుంది. నోట్ ప్యాడ్లో మనం టెక్స్ట్ రాస్తాం. సో అలాగే ఎంఎస్ వర్డ్లో ఏం చేస్తాం, డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. సో నోట్ ప్యాడ్లో మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ అనే దానికి స్టైల్స్ అనేవి ఎక్కువగా ఉండవు. ఫాంట్ స్టైలు, సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అలాగే ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. కానీ ఎంఎస్ వర్డ్లో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం నీట్గా కనిపించాలి, మనం రాసిన టెక్స్ట్ అనేది అందంగా కనిపించాలి అంటే ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. అంటే డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి, లెటర్స్ని, రెజ్యూమ్స్ని బాగా క్లారిటీగా అందంగా కనిపించడం కోసం ఎంఎస్ వర్డ్ని యూజ్ చేస్తాం. అదే నోట్ ప్యాడ్లో మనం రెజ్యూమ్స్ అయ్యి రాస్తే క్లారిటీగా ఉంటుందా? క్లారిటీగా ఉండదు. సో అలాగే హెచ్టిఎంఎల్ అంటే నోట్ ప్యాడ్ అనుకోండి. అంటే హెచ్టిఎంఎల్లో మనం రాసిన వెబ్ పేజ్కి ఇంకా ఎక్కువగా అందంగా చేయడానికి ఎంఎస్ వర్డ్ ఎలా యూజ్ చేస్తామో అంటే నోట్ ప్యాడ్లో రాసిన కంటెంట్ని ఎంఎస్ వర్డ్లో కనుక డిజైన్ చేస్తే అందంగా కనిపిస్తుంది. అలాగే హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేసిన వెబ్ పేజ్ని సిఎస్ఎస్లో ఉన్న స్టైల్స్ని అన్నీ అప్లై చేస్తే ఆ వెబ్ పేజెస్ అనేది క్లారిటీగా అందంగా కనిపిస్తుంది. సో దానివల్ల వెబ్ పేజ్కి అనేది ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అది. అంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం, కాకపోతే దానికి అంత అందంగా ఎఫెక్ట్గా ఉండదు, స్టైల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సో సిఎస్ఎస్లో మనకి స్టైల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని సిఎస్ఎస్ని యూజ్ చేస్తారు. సో వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ అవుట్లైన్స్ ద స్టైల్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్. అంటే హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేసిన వెబ్ పేజ్కి స్టైల్స్ అనేది అప్లై చేయడానికి సిఎస్ఎస్ని యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఇదొక లాంగ్వేజ్, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్. బై విచ్ we can set the behavior of an HTML web page. It describes how the HTML content will be shown on screen. అంటే వెబ్ పేజ్ అనేది ఎలా అయితే కనిపించాలనుకుంటున్నామో అలా, అంటే మనం ఏ వ్యూలో రావాలనుకుంటున్నామో ఆ వ్యూలో డిజైన్ చేయడానికి సిఎస్ఎస్లో మనకి నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. కలర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలాగే అలైన్మెంట్స్, సెంటర్, లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్స్, ఇలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి వెబ్ పేజ్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో సిఎస్ఎస్ అంటే దాని మీనింగ్ అది. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎస్ఎస్. అంటే మనకి సిఎస్ఎస్ని యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అంటే సేవ్ టైమ్స్, పేజ్ విల్ లోడ్ ఫాస్ట్, ఈజీ మెయింటెనెన్స్, అబ్సల్యూట్ పొజిషనింగ్, ప్రింటర్ ఫ్రెండ్లీ. అంటే సేవ్ టైమ్స్ అంటే మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఏదన్నా ఒక స్టైల్స్ని కనుక ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 పాయింట్స్ రాయాల్సి వచ్చింది. 100 పాయింట్స్కి కూడా స్టైల్స్ అప్లై చేయాలి. సో అది H1 ట్యాగ్ని యూజ్ చేసామనుకోండి, మనకి హెచ్టిఎంఎల్ ఏం చేస్తాం, H1 ట్యాగ్ని యూజ్ చేసి అందులో స్టైల్స్ అప్లై చేసాం. సో ప్రతి ట్యాగ్కి సపరేట్గా స్టైల్స్ అనేది అప్లై చేయాలి. ఒకసారి స్టైల్ అప్లై చేస్తే అన్ని పాయింట్స్కి అప్లై అవ్వవు. సో ఆ ఆప్షన్ అనేది మనకి సిఎస్ఎస్లో ఉంది. సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే పేజ్ విల్ లోడ్ ఫాస్ట్. అంటే మనం ఒక 100 పాయింట్స్ని 100 టైమ్స్ ట్యాగ్స్ యూజ్ చేసి అందులో స్టైల్స్ అప్లై చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అలాగే దాన్ని లోడ్ చేయడానికి కూడా ఆ పేజ్ని టైం తీసుకుంటుంది.
అదే సిఎస్ఎస్ని యూజ్ చేయడం వల్ల మనకి పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ వన్ టైమే మనం ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అంటే H1 ట్యాగ్ యూజ్ చేసాం, ఇందులో స్టైల్స్ అప్లై చేసాం. ఇందులో మనం 100 పాయింట్స్ రాసినా సరే ఆ 100 పాయింట్స్కి కూడా స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. అంటే స్టైల్స్ అని ఇలా 100 ట్యాగ్స్ తీసుకుంటున్నాం. 100 ట్యాగ్స్కి కూడా ఒకేసారి స్టైల్ అప్లై అయ్యే ఆప్షన్ సిఎస్ఎస్లో ఉంది. సో దానివల్ల పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అలాగే ఈజీగా మెయింటెనెన్స్ చేయొచ్చు. అంటే మనం ఎప్పుడైనా స్టైల్స్ చేంజ్ చేయాలి అంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు. అలాగే మనం ఒక్కసారి స్టైల్ చేంజ్ చేసామంటే ఆ స్టైల్ వెబ్ పేజ్లో కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఈజీగా మెయింటెనెన్స్ అవుతుంది. అలాగే అబ్సల్యూట్ పొజిషనింగ్, అంటే మనం ఏదన్నా ఒక ఇమేజ్ ఉందనుకోండి, దాని యొక్క పొజిషన్ లెఫ్ట్ కానీ సెంటర్ కానీ రైట్కి కానీ మూవ్ చేయాలి అంటే ఇది పొజిషనింగ్ కూడా దీంట్లో ఆప్షన్ ఉంది మనకి. అలాగే ప్రింటర్ ఫ్రెండ్లీ, అంటే మనకి ఇందులో ఈ సిఎస్ఎస్లో క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ అనేది మనం ప్రింటింగ్ తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే కరెక్ట్గా మెయింటెనెన్స్ అవుతుంది ఆ ప్రింట్ తీసే పేజెస్ కూడా, వెబ్ పేజెస్ కూడా. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ మనకి లిస్ట్ అవుట్ ద కంపోనెంట్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్. అంటే చూడండి, ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి. బిలో ఆర్ ద డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్స్. సో ఫస్ట్ వన్ ప్రాపర్టీ, సెలెక్టర్ అండ్ వాల్యూ. అంటే మనం స్టైల్స్ అప్లై చేస్తాం కదా సిఎస్ఎస్ని యూజ్ చేసి. సో అందులో మనం సెలెక్టర్, అంటే ఏ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్టర్ అంటారు. అంటే H1 ట్యాగ్ యూజ్ చేస్తామా లేకపోతే P ట్యాగ్ని యూజ్ చేస్తున్నామా అనేది, అలాగే H2 ట్యాగ్ని యూజ్ చేస్తున్నామా, అంటే ఏ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఆ స్టైల్స్ అప్లై చేస్తున్నామో దాన్ని సెలెక్టర్ అంటారు. అలాగే ప్రాపర్టీ, అంటే మనం కలర్ అప్లై చేయాలనుకుంటున్నామా లేకపోతే ఫాంట్ సైజా లేకపోతే మార్జిన్సా, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఫాంట్ స్టైలా లేకపోతే అలైన్మెంట్సా, వాటిని ప్రాపర్టీ అంటారు. సో ఆ ప్రాపర్టీకి ఇచ్చే వాల్యూస్ని వాల్యూ అంటారు. మనం కలర్ ఇవ్వాలనుకున్నాం, కలర్లో మనకి టైప్స్ ఉంటాయి కదా, రెడ్ కలరా గ్రీన్ కలరా లేకపోతే కలర్కి కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగా అనేది వాల్యూ. అలాగే ఫాంట్ సైజ్, ఆ సైజ్ అనేది 12 లేకపోతే 30 60 ఇలా మనం నెంబర్ మెన్షన్ చేసేదాన్ని వాల్యూ అంటారు. సో అవి కాంపోనెంట్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్ అనేవి 3 టైప్స్: ప్రాపర్టీ, సెలెక్టర్, వాల్యూ. సెలెక్టర్ అంటే మనం ఏ ఎలిమెంట్కి అయితే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాం, అంటే H2 ఉంది, దీంట్లో హలో అని రాయాలనుకున్నాం. సో హలో అనే దానికి స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఈ స్టైల్స్ అన్నీ కూడా H2 లోపల రాస్తాం. ఈ స్టైల్స్ అన్నీ కూడా అప్పుడు హలోకి అప్లై అవుతాయి. అంటే ఈ స్టైల్స్ ఇక్కడ అప్లై చేసామనుకోండి, H1 ట్యాగ్ అన్నాం, ఈ H1 ఏమవుతుంది, సెలెక్టర్ అవుతుంది. సో ఇక్కడ మధ్యలో మనం ఈ మ్యాటర్ అంతా రాసాం అనుకోండి, సో అప్పుడు కలర్ ఏమవుతుంది, ప్రాపర్టీ అవుతుంది. దాని యొక్క వాల్యూ, అంటే దాని కలర్ యొక్క ఆ కలర్ అనేది ఏంటి అని మెన్షన్ చేసేది వాల్యూ. అంటే రెడ్ కలర్ అన్నాం కదా, అది వాల్యూ అవుతుంది. ఫాంట్ సైజ్ అన్నాం, అంటే ఈ హలోకి సైజ్ ఇవ్వాలనుకున్నాం, దాన్ని ప్రాపర్టీ అంటారు. ఆ సైజ్ అంతా అని మెన్షన్ చేసేది వాల్యూ అంటారు. సో ఇవన్నీ కూడా ఈ హలోకి అప్లై అవుతాయి. అంటే హలో అనేది రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది, దాని సైజు 12 పిక్సెల్లోకి చేంజ్ అవుతుంది. సో ఇది కాంపోనెంట్స్. ఈరోజు క్లాస్లో మనం సిఎస్ఎస్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ క్లాస్ కనుక అర్థమైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్లాస్ అర్థమైంది లేనిది కామెంట్ చేయండి. అలాగే క్లాస్ అర్థమైనట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.